ఫిబ్రవరి 24th నా లైఫ్‌లో మర్చిపోలేని రోజు. మా పెద్ద పాప పుట్టింది ఆ రోజే. 14 ఇయర్స్ బ్యాక్ సేమ్ డే మినిట్ టు మినిట్ నాకు ఇంకా గుర్తుంది ఏం జరిగిందో. నేనైతే దాన్ని పుట్టగానే చూడలేదు. 1½ డే తర్వాత చూసాను. కాన్షియస్‌లో లేను. 1½ డే తర్వాత చూస్తే చాలా చిన్ని చిన్ని పాదాలు, చిట్టి చేతులు. దాన్ని ఎత్తుకొని ఆడిచ్చింది ఇంకా గుర్తుంది. అప్పుడే 14 ఇయర్స్ కంప్లీట్ అయిపోయినాయి. పెద్ద పాపని నాకన్నా మా తమ్ముడు, అమ్మ, నాన్న ఎక్కువ పెంచారు. 6 మంత్స్ వరకి అమ్మ వాళ్ళ దగ్గరే ఉన్నాను. 9 మంత్స్‌కే పాపని అమ్మ వాళ్ళ దగ్గర వదిలిపెట్టేసాను. నేను చదువుకోవాలని చెప్పి. తన ఏజ్ 3½ ఇయర్స్ అప్పుడు నా దగ్గరికి తీసుకొచ్చుకున్నాను మళ్ళీ. తను చదువుకోవడానికి నా దగ్గరే నాతోనే ఉండాలి అని. తనకి నాతో ఉన్న బాండింగ్ కంటే మా అమ్మ నాన్నతో ఉన్న బాండింగ్ చాలా ఎక్కువ. బట్ లాస్ట్ 5 ఇయర్స్ నుంచి తనలో వచ్చిన చేంజెస్ అయితే నేను చాలా నోటీస్ చేశాను. నేను మా అమ్మతో ఎలా ఉంటానో ఇప్పుడు తను నాతో అంతకు మించిన కేరింగ్, తను నా మీద చూపించే ఎఫెక్షన్, నేను తనతో ఉండే విధానము నేను అయితే మాటల్లో చెప్పలేను. అసలు బర్త్డే సెలబ్రేషన్స్ ప్లానే లేదు. 23rd వెళ్ళి బర్త్డేకి బట్టలు కావాలి అంటే అప్పుడు కొన్నాము. ఇక వాళ్ళ మామయ్య ఏమో కేక్ పంపించాడు. కేక్ కట్ చేసేటప్పుడు వాళ్ళ అమ్మమ్మ తాతయ్య కాల్ చేయమన్నారు. కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. అందుకోసమని మళ్ళీ బర్త్డే సాంగ్ పాడించుకొని వాళ్ళకి చూపించి ఆ తర్వాతే మాకు కేక్ కట్ చేసి పెట్టింది. వాళ్ళ ఫ్రెండ్స్ ని ఇన్వైట్ చేసుకుంది. వాళ్ళ చిన్నమ్మ, తమ్ముడు వచ్చారు. ఎంతైనా ఫ్రెండ్స్ ఉంటేనే ఆ సందడి. వాళ్ళ మామయ్య ఏమో వీడియో కాల్లో అలా కాదు ఇలా పుయ్యాలి అని చెప్తూ ఉన్నాడు. ఇవన్నీ ఎక్కడ పూస్తారు అని చెప్పి మా చిన్న పాప తప్పించుకొని తిరుగుతా ఉంటే దాన్ని వదిలిపెట్టలేదు. అన్‌ప్లాన్డ్ గా చేసాము. మా పెద్ద పాప అయితే దాని ఆనందానికి అద్దులే లేవంటారు కదా, ఆ టైప్ లో ఉందండి అసలు. వాళ్ళ మామయ్య ఏమో ఐస్ క్రీమ్ కేక్ అంటండి, చాలా బాగుంది. అది ఆర్డర్ చేశాడు. కేక్, సేమియా పాయసం మా పాపకి ఫేవరెట్. లాస్ట్ 2 టైమ్స్ కార్న్ పకోడీ చేస్తే నచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ కి టేస్ట్ చేపించాలని అది చేపించింది. నాకు ఇష్టమైన వాళ్ళందరితో విషెస్ చెప్పించాను. హ్యాపీ బర్త్డే బంతలే. హ్యాపీ బర్త్డే బన్నమ్మ. హ్యాపీ బర్త్డే టు యు రా బన్నపుచ్చకాయ. బర్త్డే టు యూ బన్ను. హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బన్ను. బర్త్డే బన్ను. ఎనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే బన్ను. హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే బన్ను. హ్యాపీ బర్త్డే బన్నక్క. హ్యాపీ బర్త్డే బన్ తల్లి. హ్యాపీ బర్త్డే తేజు. హ్యాపీ బర్త్డే తేజు. ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు. చిన్నమ్మ, తమ్ముడు అందరూ వెళ్ళిపోయారు. బాగా టైర్డ్ అయిపోయి పడుకున్నారు. టైం 11:30 అయింది. బెల్ మోగితే ఎవరా అని వెళ్ళి చూస్తే వాళ్ళ చిన్నమ్మ, బాబాయ్, మామయ్య కేక్ తో ఇలా సర్ప్రైజ్ చేయడానికి వచ్చారు. వాళ్ళు వచ్చి ఇలా సర్ప్రైజ్ ఇచ్చినందుకు షీ సో హ్యాపీ. వీళ్ళే వాళ్ళ చిన్నమ్మ, బాబాయ్. చిన్నమ్మ అందు అక్క అనే అంటది. అంత ఫ్రీగా ఉంటారు ఇద్దరు. విష్ చేసిన వీడియోస్ అన్ని టీవీలో ప్లే చేస్తే అసలు తను ఎమోషనల్ అయింది. తనకి ఇల్లు క్వైట్ గా ఉంటే నచ్చదు. ఎప్పుడు ఎవరో ఒకళ్ళు సందడి చేస్తూ ఉంటారు కదా, అలా ఉండాలి. హైదరాబాద్ వచ్చాక ఆ దిగులు తీరింది. ఏ చిన్న అకేషన్ అయినా అందరూ గ్యాదర్ అవుతాం కదా, చాలా నచ్చింది తనకి. టైం అయితే 12:20 అయింది. ఆ టైంలో వాళ్ళ చిన్నమ్మ, బాబాయి, మామయ్యలు బయటికి తీసుకెళ్లారు. జస్ట్ జ్యూస్ తాగొద్దాం రండి అని చెప్పి బయటికి తీసుకెళ్లారు. అది కూడా అన్‌ప్లాన్డ్ గా తీసుకెళ్లారు. ఈ ఇయర్ తన బర్త్డే ని ఇంత మెమరబుల్ డే గా చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ. ఈ వీడియో ద్వారా మీరు కూడా మా పాపని బ్లెస్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై.